మెంతం కూర టమాటా తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. టమాటా మెంతం కూర కర్రీ తయారు చేసుకునే విధానం. అందుకు ఒక 8 కట్టలు మెంతం కూర మంచిగా కడిగి తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. మీడియం సైజు 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, 1/2 కేజీ టమాటా. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. స్టవ్ వెలిగించి పొయ్యి మీద ఒక కడాయి పెట్టి వేడి కానియాలి. ఇప్పుడు కడాయి వేడైనాక 2 టేబుల్ స్పూన్ల సగము నూనె వేసుకోవాలి. నూనె వేడైనాక 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు, తుంచుకొని 3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, చితక్కొట్టుకున్న ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు, ఈ తాలింపు అంతా మంచిగా వేగినాక 1 స్పూను పసుపు, తాలింపులో మొత్తము కలిసేలాగా పసుపు కలిపినాక ఇప్పుడు కట్ చేసుకున్న మెంతం కూర, మెంతం కూర హెల్త్కు ఎంతో మంచిది కదండి. ఇట్లా ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో మంచిగా మెంతం కూర దొరుకుతుంది. మంచిగా ఫ్రెష్గా తీసుకొచ్చుకొని ఏదో ఒక రూపంగా మనం తీసుకుంటే మంచిది కదండి. మెంతం కూర మంచిగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఇద్దాం. టమాటా మగ్గనిద్దాం. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మధ్యలో ఒకసారి కలిపిందండి కూర. ఇప్పుడు ఉప్పు కారం వేద్దాం. వన్ అండ్ హాఫ్ స్పూను కారం, 1.5 స్పూను ఉప్పు, ఒక స్పూను ధనియాల పౌడర్, మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత రెడీ అయిపోయిందండి మెంతం కూర టమాటా. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.